ఇట్లా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, అంత చలి ఉంటుంది. iPhone 16 కనిపిస్తుంది ఏడ చూసిన. 2 days అయింది జిమ్ చేయక, మళ్ళీ 2 days తర్వాత ఈరోజు వచ్చిన. ప్రేమ్ iPhone 16 తీసుకుంటాడంట, నేను నా ఫోన్ తీసుకొని నేను iPhone 16 తీసుకుంటా అంటున్నా. మోడల్ వచ్చేసి GV43 గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్. నేనైతే ఇనుప సామాన్ వేసుకొని తిరుగుతున్నట్టే ఉన్నా బండి మీద. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ SK Vlogs. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఆల్మోస్ట్ 23 days అవుతుంది నేను వ్లాగ్ చేయక. కొంచెం బిజీ ఉండే పనులలో, అందుకే వ్లాగ్ చేయలేదు అండ్ ఇట్లాంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు నేను. ఇప్పుడే నా బుల్లెట్ కాఫీ అయితే తీసుకున్నా, ఇది కంప్లీట్ చేసేసేసి జిమ్కి బయలుదేరదాం మనము. అండ్ ఈరోజు వ్లాగ్ చేయడానికి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ఏందన్నది నేను నా వర్కౌట్ అంతా కంప్లీట్ అయినాక మీతో చెప్తాను. నైట్ వర్షం బాగా పడ్డట్టుంది, రోడ్ అంతా పచ్చిగా కనిపిస్తుంది. రాత్రులు వర్షాలు పడుతున్నాయి, పొద్దున్న లేవంగా ఎండలు కొడుతున్నాయి. టైం ఎంత అవుతుంది? 6:19 అవుతుంది. వెదర్ మస్తు ఉంది ఈరోజు, మొత్తం ఫాగీగా. సో ఈ 23 days అంటే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఫుల్ బిజీ ఉండే. నేను అసలు వ్లాగ్ చేద్దామని చాలా ఉండే కానీ కుదరలేదు నాకు చేద్దామన్నా. అండ్ మధ్యలో కొన్ని ప్లాన్స్ కూడా అయినాయి, గోవాకి వెళ్దామని, ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్దామని. గోవాకి అయితే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు నాకు వర్క్ ఉండడం వల్ల. కాకపోతే ఇంకో ప్లాన్ ఉంది, మనం వెళ్దాం అనుకుంటున్న ప్లాన్. మోస్ట్లీ ఈ వీకో నెక్స్ట్ వీకో ఒకవేళ ప్లాన్ కన్ఫర్మ్ అయితే నేను మీతో అప్డేట్ చేస్తా. గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ ముందర మొత్తం మబ్బుగా ఉంది, అంటే ఒక డిస్టెన్స్ వరకే కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపిస్తలేదు ఏముందో. రోజు 5 o'clockకి లేస్తున్నాము, 6 o'clock వరకు జిమ్లో ఉంటున్నాము. 6 కాదు కానీ మ్యాక్స్ 6:15, 6:30 వరకు జిమ్లో ఉంటున్నాము. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని 7:30 వరకు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. కాకపోతే పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఒక మెయిన్ యూజ్ అయితే మనం ఫిట్గా ఉంటాము, అది కాకుండా పొద్దున్నే వెళ్తే ట్రాఫిక్ ఒకటి తలగదు మనకి, ఒకవేళ మన జిమ్ కనుక దూరం ఉంటే. ఇంకోటి ఏంటంటే జిమ్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉండదు, మంచిగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు వర్కౌట్. అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా నేను తొందరనే రిటర్న్ అయిపోతున్నా కాబట్టి మళ్ళీ రిటర్న్లో కూడా నాకు ట్రాఫిక్ తగులుతలేదు, లేకపోతే చాలా జామ్ ఉంటుంది. అబ్బా ఏమన్నా ఉందా, ఈరోజు మస్తు ఉంది వెదర్. లో ఫ్యూయల్ చూపిస్తుంది బండ్ల, రిటర్న్ అయ్యేటప్పుడు కొట్టించుకున్నాం. ఇప్పుడు నేను క్రాస్ చేసిన స్ట్రెచ్ ఏదైతుందో ఇది, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా అంత చలి పెడతలేదు. ఒక్కసారి చలికాలం స్టార్ట్ అయినాక ఆ స్ట్రెచ్ జాకెట్ లేకుండా క్రాస్ చేస్తున్నాము అంటే ఇట్లా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, అంత చలి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే జాకెట్ ఏం వేసుకోలేదు, జస్ట్ టీషర్ట్ మీద వెళ్ళిపోతున్నా జిమ్కి, ఎందుకంటే అంత చలి ఏం లేదు. ఇప్పుడు బ్రిడ్జ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది రోజు. ఇదే నేను 8:30, 8 o'clockకి అట్లా ఆ టైంకి వస్తే జిమ్కి, ఇక్కడ అంతా జామే ఉంటుంది ఈ ప్లేస్ అంతా. అండ్ ఆ టైంకి ఎండ కూడా వచ్చేస్తుంది. ఏం వచ్చిండా రాలేడా ఇంకా. iPhone 16 కనిపిస్తుంది ఏడ చూసిన. కలర్స్ బాగున్నాయి ఈసారి లాంచ్ అయిన iPhone 16, అంటే iPhone 16 సిరీస్ ఏదైతే ఉందో అందులో కలర్స్ బాగున్నాయి. ముందర పింక్, ఒకటి గ్రీనిష్ కలర్ ఉంది, అది అండ్ బ్లూ కలర్ ఉన్నాయి, 3 కలర్లు ఉన్నాయి. టూ డేస్ అయింది జిమ్ చేయక, మళ్ళీ 2 days తర్వాత ఈరోజు వచ్చిన. మొన్న సాటర్డే లాస్ట్ వర్కౌట్, సండే రాలేదు, నిన్న కూడా రాలేదు, నాకు కొంచెం పని ఉండి. చలో లెట్స్ హిట్ ద జిమ్. ఈరోజు చెస్ట్ వర్కౌట్ మాది. ప్రేమ్ iPhone 16 తీసుకుంటాడంట, నేను నా ఫోన్ తీసుకొని నేను iPhone 16 తీసుకుంటా అంటున్నా. వర్కౌట్ అయిపోయింది, చెస్ట్ చేసినాము, ముగ్గురం కలిసి చేసినాం చాలా రోజుల తర్వాత. మధ్యలో భాస్కర్ మమ్మల్ని వదిలేసి చేసుకుంటూ ఈరోజు మళ్ళీ మాతో మా దగ్గరికి వచ్చిండు. 6:30కి వచ్చినాము, 7:30కి వర్కౌట్ అయిపోయింది. iPhone 16 తీసుకుందామన్న డిస్కషన్ నడుస్తుంది, ముగ్గురం కలిపి తీసుకుంటే మంచి డిస్కౌంట్ వస్తుందని ఆలోచిస్తున్నాం. ఆలోచించాలి. కింద పెట్టినావు గ్రౌండ్ పెట్టినావు? నేను పైన పెట్టినప్పుడేమో మనకు కింద పెడతాడు, నేను కింద పెట్టినప్పుడేమో మనకు పైన పెడతాడు. గ్రౌండ్ ఇది
గ్రౌండ్లోనే పెట్టినాను. అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. బాయ్ మామ. ఏదో చెప్దామనుకొని మర్చిపోయినా. యాక్చువల్గా వర్కౌట్ చేసేటప్పుడు క్యాప్చర్ చేయాలనిపిస్తుంది, కొన్ని వీడియోస్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ వీడియో తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది ఉంటుంది. మళ్ళీ వర్కౌట్ పైన కూడా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. అందుకే కుదిరినప్పుడు తీస్తా, కుదిరినప్పుడు ఇంకా ఫాస్ట్గా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. చలో బాయ్. మళ్ళీ రేపు ఏ టైంకి వచ్చేద్దాం? మార్నింగ్. రైట్. మళ్ళీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు అది ఫోన్ కానీ ఏదైనా కానీ టీవీ కానీ అది మనం తీసుకోవాలన్న ఇంటెన్షన్తో ఉంటే ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి మనకి. అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత ఆలోచన లేదు ఐఫోన్ 16 తీసుకోవాలన్న ఆలోచన, కానీ చూద్దాం, బెస్ట్ ప్రైజ్లు వస్తే తీసుకుంటా ఎక్స్చేంజ్ పెట్టేసి ఇప్పుడున్న ఫోన్. పెట్రోల్ పొద్దున వచ్చేటప్పుడేమో అయిపోయిందని చూపించింది, ఇప్పుడేమో 2 పాయింట్లు చూపిస్తుంది. బైక్కి లగేజ్కి సంబంధించిన యాక్సెసరీ ఒకటి తీసుకున్నా. సో ఆ యాక్సెసరీది అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. అక్కడనే షోరూంలో అన్బాక్స్ చేసి ఆ బాక్స్ అక్కడ పడేసేసి ఆ లగేజ్కి సంబంధించిన వస్తువుని అయితే తీసుకొని వచ్చిన. ఈరోజు దాన్ని బైక్కి ఇన్స్టాల్ చేద్దాము. ఒకసారి ఇంటికి వెళ్ళాక నా పనులన్నీ కంప్లీట్ అయినాక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను మీకు. 7:45కే రోడ్డు పైన ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా 8:30 అయిందంటే అసలు జరగని కూడా జరగలేము, ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. జై శ్రీరామ్. 2 పాయింట్లు చూపించింది, 1 పాయింట్ వచ్చింది, 1 పాయింట్ నుంచి ఇప్పుడు మళ్ళీ బ్లింకింగ్ వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు మీతో చెప్పినా కదా గోవా ప్లాన్ చేసినామని. ఫస్ట్ గోవా ప్లాన్ ఎట్లా చేసుకున్నాము అంటే బైక్స్ పైన వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బైక్ పైన అయితే నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉండే, కాకపోతే బైక్ నుంచి మళ్ళీ కార్లకు ప్లాన్ అయింది. కార్ ప్లాన్ అయ్యేసరికి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. ఎందుకంటే నాకు ఈ బైక్ తీసుకున్నప్పటి నుంచి కూడా బైక్ పైన రైడ్ చేయాలని చాలా ఉంది, కానీ ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ఒక రైడ్ చేసినాం, పెద్ద రైడ్ అంటే మారేడుమిల్లి. సో అందుకని బైక్ పైనే వెళ్ళే ఇంటెన్షన్ ఉండే కాబట్టి ఇంకా నేను గోవా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకా వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు, నేను బన్నీ అనుకుంటున్నాము. ఒకసారి ఆ ప్లాన్ కన్ఫర్మ్ అయినాక ఎక్కడికన్నది నేను మీతో అప్డేట్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను ఇప్పుడు ఎంత సస్పెన్స్ గేమ్ ఆడినా కానీ నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడుతున్నానో. ఇంతసేపు ఆ లగేజ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే నేను తీసుకున్నానో దాని గురించి చెప్తున్నా. నేను ఆల్రెడీ 14+ వాడుతున్నా ఇప్పుడు. సో ఆల్రెడీ ప్లస్ నేను చాలా అంటే ఇంతకుముందు 11 ఉండే నా దగ్గర. 11 నుంచి 14+కి అప్గ్రేడ్ అయినా ఎక్స్చేంజ్ చేసి. ఇప్పుడు 14+ నుంచి 16 ప్రోకి అప్గ్రేడ్ అవ్వాలని ఉంది. ఎందుకంటే 3 కెమెరాస్ ఉంటే కొంచెం కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఏంటంటే క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి, ఆడియో క్వాలిటీ కానీ క్లారిటీ కానీ ఇంపార్టెంట్ కాబట్టి, వీడియో క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి, సో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకైతే యూస్ఫుల్ ప్రోస్ తీసుకోవడం వల్ల. 3 కెమెరాస్ ఉంటాయి కాబట్టి బెనిఫిట్ ఉంటుంది కొంచెం. అండ్ ఫీచర్స్ కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి కెమెరాస్కి సంబంధించి. చూద్దాం, ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే ఆలోచిస్తున్న ఎక్స్చేంజ్లో ఒకవేళ మంచి వాల్యూ వస్తే నాకున్న ఫోన్కి అప్పుడు తీస్తా. బైక్ కోసం నేను తీసుకున్న టాప్ బాక్స్ ఇదే, జీవీది. దీని స్పెసిఫికేషన్ అండ్ దీని కెపాసిటీ ఎంతనో నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. యాక్చువల్గా ఇది నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇన్స్టాల్ చేయట్లేను దీన్ని తీసుకొని కొంపల్లి KTM సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను, అక్కడ ఇన్స్టాల్ చేపిస్తాను. దానికి ఒక రీజన్ ఉంది, ఏందో కూడా అది నేను వెళ్ళే దారిలో చెప్తాను మీకు. ఇంకా దీన్ని బంజీ రోప్తో టై తీసుకొని మనం సీదా KTM సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ బంజీ రోప్తో ఈ బాక్స్ని అయితే బైక్కి టై చేసేద్దాం. కూర్చోనికి ప్లేస్ ఉందా? ఒక రూప్ సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. చలో సరిపోతుండొచ్చు. వెనకాల ఏదైనా టాప్ బాక్స్ అన్నా ఏదైనా ఒక బ్యాగ్ ఏదో ఒకటి పెట్టినప్పుడు బండి మీద ఎక్కి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇంటికి వచ్చి ప్రోటీన్ షేక్ తాగి రెడీ అయ్యి బయలుదేరేసరికి ఈ టైం అవుతుంది. 11:50.
నేను ఎందుకు నా సొంతంగా ఈ బాక్స్ని ఇన్స్టాల్ చేసుకోవట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే బన్నీ ఆల్రెడీ సర్వీస్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ టైం మేము నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. వాడి బైక్కి శాడిల్ స్టేస్ డామినర్వి తీసుకున్నాడు, కానీ దాని బోల్ట్స్ లేకుండే. ఆ బోల్ట్స్ డెలివరీ అవ్వడానికి ఇంత టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 month పట్టింది. సో ఇప్పుడు ఆ బోల్ట్స్ వచ్చినాయంట. సో వాడి బైక్కి ఆ శాడిల్ స్టే అక్కడనే కేటీఎం సర్వీస్ సెంటర్లో ఇన్స్టాల్ చేయించుకుంటా అని అక్కడికి వెళ్ళిండు. నా సొంతంగా నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నేను ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా, అంటే ఏ బోల్ట్స్ ఎక్కడ ఫిట్ చేయాలి ఏందన్నది. వేరే వాళ్ళు ఫిట్ చేస్తున్నప్పుడు నాకు క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే నేను బాక్స్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళిపోతున్నా. అక్కడ సాయి ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ప్రాపర్గా మీకు ఎక్కడ ఏ బోల్ట్స్ ఎక్కడ పెట్టాలి అండ్ టాప్ బాక్స్ ఫిట్ చేయడానికి దాని లోపల ఏమేమి ఇచ్చిర్రు అవన్నీ కూడా నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఈ సాటర్డే ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. నేను ఇప్పుడు చెప్దామన్నా కన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, చూస్తా. ఒకవేళ బన్నీ వస్తే ఇద్దరం కలిసి వెళ్తాము, ఒకవేళ బన్నీ వచ్చినా రాకున్నా నేనైతే వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఒక్కడిని. అండ్ ఈ బాక్స్ ఫిట్ చేయించుకోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక టాప్ బాక్స్ ఉంది, కాకపోతే దాని మీద అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది దాంతో నాకు ఇష్యూ ఉంది. ఇష్యూ ఏంటంటే సౌండ్ చాలా దారుణంగా వస్తుంది అనమాట. నార్మల్గా మనం బైక్ నడిపిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి చాలా నాయిసీగా ఉంది. అది కొద్దిసేపు ఏమనిపించదు, కానీ కంటిన్యూగా రైడ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది మనని. అందుకని ఇంకా దాన్ని సైడ్కి పెట్టి టాప్ బాక్స్ అయితే తీసుకున్నా. దీంట్లో నాయిస్ అయితే ఉండదని అనుకుంటున్నా. ఇప్పుడు ఫిట్ చేసి మనం రిటర్న్ అయ్యేటప్పుడు చూద్దాం ఏమన్నా నాయిస్ వస్తుందా లేదా అన్నది. వాడిని కాల్ చేస్తుండే ఆల్రెడీ నాకు. వాడు వెళ్ళి కూడా 10-15 minutes అయిపోయింది అక్కడికి. నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుండి అక్కడ. ఇక్కడ ట్రాఫిక్ లేడీ నిలబడ్డది, కానీ రాంగ్ రూట్లో వచ్చేటోళ్ళని అయితే పట్టించుకోవట్లేదు. ఏమైంది, ముందరేమో లొల్లి నడుస్తుంది, పంచాయతీ చెక్కింగ్ అవుతుంది. అయింది సంథింగ్ ఈజ్ ఫిషీ. అమ్మయ్యా, వాడు శాడిల్ స్టే తీసుకొని 1 month అవుతుంది. 1 month తర్వాత వాడికి శాడిల్ స్టే బోల్ట్స్ వచ్చినాయి. బాక్స్తో పాటు మనకి టాప్ బాక్స్ది ప్లేట్ ఫిట్ చేసుకోవడానికి బోల్ట్స్, ఇది ఒక ప్లేట్ కూడా వచ్చింది. సో ఆల్రెడీ మన బండికి ఫిట్ అయి ఉన్న ప్లేట్ పైన జీవీది టాప్ బాక్స్ ప్లేట్ ఫిట్ అవుతుంది. దీనిపైన బాక్స్ మౌంట్ అవుతుంది. బన్నీ శాడిల్ స్టే ఫిట్ చేపిస్తున్నావు బండికి, ఎటు పోదాం చెప్పు మరి. లద్దాఖ్. అరే నువ్వు కొంపల్లి దాటి రావురా, లద్దాఖ్ దాకా వద్దురా. వాని గురించి వాడే చెప్పుకుంటాడు. మంచిగా పోదాం రైట్. మొత్తం మనకు వచ్చిన 4 బోల్ట్స్ ఈ 4 ప్లేసెస్లలో మౌంట్ చేసి ఈ జీవీ టాప్ ర్యాక్ ప్లస్ మోటోమోరిన్ ఏదైతే నాకు ప్రీవియస్గా ఉందో టాప్ ర్యాక్, ఆ రెండింటిని కలిపి ఇవే బోల్ట్స్తో ఫిట్ చేస్తున్నారు. ఈ ప్లేట్ పెట్టినాక స్క్రూస్ ఇక్కడ ఫిట్ అవుతాయి, కానీ ఆ స్క్రూస్ బాక్స్తో పాటు ఇవ్వలేదు నాకు. ఇప్పుడు ఇది లైట్గా వైబ్రేట్ అవుతుంది. టాప్ బాక్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ టాప్ బాక్స్ మోడల్ వచ్చేసి GV43 గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్. దీని కెపాసిటీ వచ్చేసి 43 liters. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఎట్లాగో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేదారిలో చూద్దాం ఏమైనా సౌండ్ కానీ వైబ్రేషన్స్ కానీ ఏమైనా వస్తున్నాయేమో. నేను ప్రీవియస్గా ఇక్కడ సర్వీస్ సెంటర్లో ఆటో ఇంజిన్ క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అండ్ వెనకాల శారీ గార్డ్ ఇప్పినప్పుడు బండితో పాటు వచ్చిన క్రాష్ గార్డు శారీ గార్డు 2 కూడా ఇక్కడనే ఉండిపోయినాయి. అవి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు రిటర్న్. ఈ బాక్స్లో అవే ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇవి ఐరన్ ప్లేట్స్ అనుకున్నా, ఐరన్ కాదు, జస్ట్ ప్లాస్టిక్ ఉన్నాయి. ఇవి ఫైబర్. ఓకేనా? ఓకే. అండ్ వీడు ఈ శాడిల్ స్టే ఆర్డర్ చేసినప్పుడు బజాజ్లో ఓన్లీ శాడిల్ స్టే ఇచ్చారు, బోల్ట్స్ ఇవ్వలేరు. మళ్ళీ బోల్ట్స్ వీడు సపరేట్గా ఆర్డర్ చేసి తెప్పించుకుంటుంది. వెయిట్ పరంగా ఇవి బాగానే ఉంటుండొచ్చు, కానీ సైడ్ ప్యానియర్స్ అంటే కొంచెం హెవీ ప్యానియర్స్ ఏవైనా ఇన్స్టాల్ చేస్తే కనుక నాకు తెలిసి ఇవి ఆగాయి. శాడిల్ బ్యాగ్స్కి వాటికైతే సెట్ అవుతాయి.
నేనైతే ఇనుప సామాన్ వేసుకొని తిరుగుతున్నట్టే ఉన్నా బండి మీద. పాత ఇనుప సామాన్ అమ్ముతారు కదా బండ్ల మీద తిరిగి, అట్లా అన్ని డబ్బాలు నింపుకునే వెనకాల. ఫైనల్లీ 2 బండ్ల పనులు అయితే అయిపోయినాయి. నా టాప్ బాక్స్ ఫిట్టింగ్ పని అయిపోయింది, బండిది సాడిల్ స్టే ఫిట్ చేయడం కూడా అయిపోయింది. ఎంజీ కామెట్లు రోడ్ల మీద మస్తు కనిపిస్తున్నాయి, కానీ మస్తు ఉంది, అది చిన్నగా మంచిగా అనిపిస్తుంది, బుజ్జిగా క్యూట్ ఉంటుంది కార్. ట్రాఫిక్ పోలీసు లేడు కానీ ట్రాఫిక్ లేడీ ఉంది. పోనీ తొందర ఫోటో తీస్తుంది, లేకపోతే మళ్ళా వీడైతే అడ్డం దొడ్డమే పోతాడు, ఎటు పడితే అటే పోతాడు పిచ్చోన్ లెక్క. అవు నేను మెయిన్గా టాప్ బాక్స్ పెట్టించుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను వ్లాగ్ చేసేటప్పుడు నా కెమెరా ఇంకా బ్యాటరీస్ అవన్నీ కూడా క్యారీ చేస్తా కదా. అండ్ ఇక్కడ నా ఆగినప్పుడు కూడా గేర్ వేసుకొని ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, మొత్తం గేర్ వేసుకొని ఎక్కి దిగాలన్నా. సో ఇట్లాంటిది ఏదైనా టాప్ బాక్స్ ఉండే అందులో కొంచెం స్పేస్ ఉంటే నా కెమెరా గేర్ పెట్టంగా ఆ స్పేస్లో నేను నా రైడింగ్ జాకెట్ ప్యాంట్ ఇప్పేసి అందులో పెట్టుకొని లాక్ వేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాక వేసుకోవచ్చు. ఆ గేర్ అంతా వేసుకొని ఎక్కడికైనా వెళ్ళి చూడాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే ఈ బాక్స్ పెట్టించుకున్నా. అండ్ 43 లీటర్స్ అంటే చాలా ఎక్కువనే కెపాసిటీ. నేను ఇండికేటర్ వేసుకున్నా అయినా కానీ ఇటు పడితే వస్తుంది ఫాల్తుగా. ప్రస్తుతానికి నాకు వెనకాల నుంచి ఎట్లాంటి వైబ్రేషన్ సౌండ్ అయితే వినిపిస్తలేదు. మనం ఏం పెద్ద డిస్టెన్స్ నడపలేదు కాబట్టి ఇప్పటికైతే పర్వాలేదు. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ప్రాపర్గా దాన్ని వాడినప్పుడు మనకి అసలు సౌండ్ వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇది బండితో పాటు వచ్చిన శారీ గార్డు, ఇదేమో క్రాష్ గార్డు. ఎన్ని రోజులు అయిపోతుందో షోరూంలోనే ఉన్నాయి ఇది. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా బైక్కి జీవీ ఇన్స్టాలేషన్ అయిపోయింది, టాప్ బాక్స్ ఇన్స్టాలేషన్, అండ్ అట్లనే డామినార్కి శాడిల్ స్టే కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు ఈరోజు అయిపోయినాయి. అండ్ చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక కొత్త సాఫ్ట్వేర్ని నేర్చుకుంటున్నాను, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని. ఇప్పుడు నేను ఎడిట్ చేసే వీడియో కూడా అదే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తున్నా. ఈ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో కూడా నాకు కింద ఈ వీడియో చూసినాక మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్.